ఇప్పుడు మనం విజువల్ బేసిక్ని ఎలా స్టార్ట్ చేయాలి, దాని ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుంది అనేది చూస్తాం. సో స్టార్ట్ బటన్ క్లిక్ చేసి ప్రోగ్రామ్స్ కింద మీకు మైక్రోసాఫ్ట్ విజువల్ స్టూడియో 6.0 అని ఉంటుంది. దీంట్లో మైక్రోసాఫ్ట్ విజువల్ బేసిక్ అని దాని మీద క్లిక్ చేయండి. విజువల్ స్టూడియోలో యాక్చువల్గా ఇంకా మీకు విజువల్ C++, విజువల్ ఫాక్స్ ప్రో, విజువల్ ఇంటర్డవ్ లాంటి ప్రొడక్ట్స్ కూడా ఉంటాయి. అది మీరు ఇన్స్టాల్ చేసేటప్పుడు వాళ్ళని కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అంటే లిస్ట్లో మీకు అవి కూడా కనిపించవచ్చు. కానీ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సింది మైక్రోసాఫ్ట్ విజువల్ బేసిక్ 6.0 అనే దాని మీద క్లిక్ చేయండి. సో మీకు స్టార్టింగ్లో న్యూ ప్రాజెక్ట్ డైలాగ్ బాక్స్ అనేది వస్తుందండి. ఈ న్యూ ప్రాజెక్ట్ డైలాగ్ బాక్స్లో మీకు ఫస్ట్ న్యూ ప్రాజెక్ట్ టైప్స్ చాలా ఉంటాయి. రకరకాల ప్రాజెక్ట్ టైప్స్ ఉంటాయండి. మీరు మామూలుగా అయితే సెలెక్ట్ చేసుకోవాల్సింది స్టాండర్డ్ exe అని ఓపెన్ చేసుకోవచ్చు. అయితే ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయి ఉన్న ప్రాజెక్ట్ని సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే, సపోజ్ ఇక్కడ ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ ప్రాజెక్టు ఇది ఉంది, దీన్ని కావాలంటే ఇట్లా సెలెక్ట్ చేసుకొని ఓపెన్ చేసుకోవచ్చు. మనం ఇంతవరకు ఏం చేయలేదు కదా, కాబట్టి న్యూలోనే వెళ్ళాలి. మరి రీసెంట్గా చేసిన ప్రాజెక్ట్స్ ఏమైనా కావాలంటే రీసెంట్ సెలెక్ట్ చేసుకొని ఓపెన్ చేసుకోవచ్చు. మరి ఇప్పుడు మనకి న్యూ ట్యాబ్లోకి వెళ్ళి స్టాండర్డ్ exe ప్రాజెక్టు తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో దీన్ని సెలెక్ట్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే స్టార్టింగ్లో ఇలాంటి ఎన్విరాన్మెంట్ కనిపిస్తుంది. మరి ఇక్కడ మీకు మెనూ బార్ ఆల్మోస్ట్ అన్ని విండోస్ అప్లికేషన్స్లోనూ, అంటే విజువల్ బేసిక్నే కాకుండా అన్నిటిలో కనిపిస్తుంది. మీరు ఇక్కడ విజువల్ బేసిక్లో వర్క్ చేసుకోవాల్సిన ఆప్షన్స్ అన్నీ కూడా ఈ మెనూ బార్ ద్వారా సెలెక్ట్ చేసుకోవచ్చు. మరి మెనూ బార్ కింద ఉన్నదే ఈ టూల్ బార్. ఈ టూల్ బార్ అనేది షార్ట్ కట్ టు మెనూస్ అండి. అంటే మెనూలో ఉండే ఆప్షన్స్కి షార్ట్ కట్ వే అనమాట టూల్ బార్స్. అంటే ఫ్రీక్వెంట్గా యూజ్ చేసే ఆప్షన్స్ ఇక్కడ ఉంటాయి. అయితే ఇది మెయిన్ ఫామ్ డిజైనర్. ఇక్కడ మ్యాక్సిమైజ్ చేసుకోవచ్చు, మినిమైజ్ చేసుకోవచ్చు. మరి అంటే మీ ఏరియా ఫామ్ డిజైనింగ్ ఏరియా కాబట్టి ఎంత మీరు డిజైన్ చేసుకోవాలో మీ యొక్క అప్లికేషన్ని దాన్ని బట్టి మీరు ఈ మినిమైజ్ మ్యాక్సిమైజ్ అనేది చేసుకోవచ్చు. మరి ఈ ఫామ్ డిజైనర్ వ్యూ మీద మీరు ఏం చేయాలి, ఈ టూల్ బాక్స్లో ఉండే ఇంటర్ఫేస్ ఐటమ్స్ని ప్లేస్ చేయాలి. టూల్ బాక్స్ ఇప్పుడు మీరు చూస్తున్నదంతా కూడా IDE ఎన్విరాన్మెంట్లో ఉన్న కాంపోనెంట్స్. మెనూ బార్, టూల్ బార్, ఫామ్ డిజైనర్ అండ్ ఈ టూల్ బాక్స్. టూల్ బార్ వేరు, టూల్ బాక్స్ వేరు. టూల్ బాక్స్లో మీకు ఫామ్ డిజైనింగ్కి కావాల్సిన టూల్స్, లేదంటే ఇంటర్ఫేస్ ఐటమ్స్, లేదంటే వీటిని జనరల్గా కంట్రోల్స్ అంటాం. ఈ కంట్రోల్స్ ఇట్లా ఉంటాయి లిస్ట్. మరి ఏ కంట్రోల్ కావాలో ఆ కంట్రోల్ మీద ఇలా క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇలా డ్రా చేయండి. ఓకే, మరి నెక్స్ట్ కంట్రోల్ ఇట్లా క్లిక్ చేయండి, డ్రా చేయండి. లేదంటే డబుల్ క్లిక్ చేశారనుకోండి, ఆ కంట్రోల్ ఇట్లా మిడిల్ ఆఫ్ ద ఫామ్లో వచ్చి చేరుతుంది. మరి ఈ కంట్రోల్స్ యొక్క సైజ్ని ఇలా ఇంక్రీజు డిక్రీజు చేసుకోవచ్చండి. ఓకే, మరి ఈ ఇంటర్ఫేస్ ఐటమ్స్ లేదంటే కంట్రోల్స్ని డ్రా చేసిన తర్వాత వీటికి కావలసిన ప్రాపర్టీ సెట్ చేసుకోవాలంటే మీకు IDEలో ఇంకొక విండో ఉంది, దాన్నే ప్రాపర్టీస్ విండో అంటాం. మరి ప్రాపర్టీస్ విండో మీరు F4 ప్రెస్ చేస్తే వస్తుంది కీబోర్డ్లో, లేదంటే వ్యూలోకి వెళ్ళి ప్రాపర్టీస్ విండో దీన్ని సెలెక్ట్ చేయండి. ఇక్కడ చూడండి, కమాండ్ 1 అంటే కమాండ్ బటన్ 1 మీద ఫోకస్ ఉంది కాబట్టి దానికి సంబంధించిన ప్రాపర్టీస్ చూపిస్తుంది. అదే కమాండ్ 2 సెలెక్ట్ చేస్తే కమాండ్ 2 కింద ఉండే ప్రాపర్టీస్ చూపిస్తుంది. అదే టెక్స్ట్ బాక్స్ ప్రాపర్టీస్ చూపిస్తుంది. మరి ఫామ్ మీద క్లిక్ చేస్తే ఫామ్ కింద ఉండే ప్రాపర్టీస్ చూపిస్తుంది. మరి ఈ లెఫ్ట్ సైడ్ ఉండేటివి ప్రాపర్టీస్, రైట్ సైడ్ ఉండేటివి వాటికి సంబంధించిన సెట్టింగ్స్.
ఫర్ ఎగ్జాంపుల్ కమాండ్ బటన్ 1 మీద క్లిక్ చేసాం. దీని మీద ఉండే ఫాంట్ సైజు ఇంక్రీజ్ చేయాలనుకోండి, ఇట్లా క్లిక్ చేయండి, ఫాంట్ సైజు ఇంక్రీజ్ చేసుకోండి. ఓకే అంటే ఇంక్రీజ్ అవుతుంది. ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ టెక్స్ట్ బాక్స్కి సపోజ్ బ్యాక్గ్రౌండ్ కలర్ పెట్టాలి, బ్యాక్ కలర్ క్లిక్ చేయండి, ఇట్లా కలర్ ప్లేస్ చేసుకోండి. ఈ విధంగా మీరు ప్రాపర్టీస్ సెట్ చేసుకోవచ్చు. మరి ఇట్లా ప్రాపర్టీస్ సెట్ చేసే దానికి యూజ్ అయ్యేదే మన ప్రాపర్టీస్ విండో. మరి ఇట్లా క్లోజ్ చేసామనుకోండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఆల్రెడీ ఇక్కడ ప్రాజెక్ట్ ఎక్స్ప్లోరర్ అనేది కనిపిస్తుంది. ఈ ప్రాజెక్ట్ ఎక్స్ప్లోరర్లో మీరు మీ ప్రాజెక్ట్ కింద ఏ ఫామ్స్ ఏ మాడ్యూల్స్ ఉన్నాయో వాటి యొక్క లిస్ట్ మొత్తం చూడొచ్చు. ప్రస్తుతానికి ఒకే ఫామ్ ఉంది కాబట్టి ఆ ఫామ్నే చూపిస్తుంది. మీరు ఇంకొక ఫామ్ కావాలంటే ప్రాజెక్ట్ మెనూలోకి వెళ్ళి యాడ్ ఫామ్ అని తీసుకోవచ్చు. మరి నెక్స్ట్ ఫామ్ కింద వస్తుంది. ఏ ఫామ్ మీద క్లిక్ చేస్తే ఆ ఫామ్ ఇక్కడ లేఅవుట్ కనబడుతుంది. ఓకే, మరి ఇంకా మాడ్యూల్స్, ప్రాజెక్ట్లోనే ఇంకా మాడ్యూల్స్, ఇట్లా క్లాస్ మాడ్యూల్స్ రకరకాలు ఉన్నాయి. వాటిలన్నిటిని కూడా మీరు ఇన్సర్ట్ చేసి యాడ్ చేశారంటే అవన్నీ కూడా ఇక్కడ హైరార్షియల్ మేనర్లో కనిపించడం జరుగుతుంది. ఓకే, మరి ఈ ఫామ్ని రన్ చేసినప్పుడు ఆ ఫామ్ లేఅవుట్ స్క్రీన్ మీద ఎక్కడ ఉండాలి అని చూపించేదే ఫామ్ లేఅవుట్ విండో. వ్యూలోకి వెళ్ళి మీరు ఫామ్ లేఅవుట్ విండో క్లిక్ చేస్తే ఫామ్ లేఅవుట్ విండో వస్తుంది. ఏ ఫామ్ మీద అయితే మీరు ఫోకస్ పెట్టున్నారో ఆ ఫామ్ యొక్క లేఅవుట్ ఎలా ఉండాలనేది చూపిస్తుంది. అయితే ఇప్పుడు ఫామ్ మ్యాక్సిమైజ్లో కాబట్టి ఫుల్ ఆఫ్ కోర్స్ ఇక్కడ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ టాప్లో ఇవ్వడం జరిగింది. మరి ఈ ఫామ్ కింద డౌన్ సైడ్ రైట్ డౌన్లో రావాలనుకోండి, ఇట్లా ప్లేస్ చేసుకోండి. చూడండి, రన్ చేసినప్పుడు ఇలా వస్తుంది. ఫామ్ని రన్ చేసేదానికి ఈ బటన్ కానీ లేదంటే F5 కానీ ప్రెస్ చేయొచ్చు కీబోర్డ్లో. మిడిల్లో రావాలనుకోండి, ఇట్లా మిడిల్లో ప్లేస్ చేసుకోండి, క్లిక్ చేయండి, మిడిల్లో వచ్చింది చూడండి స్క్రీన్లో. ఈ విధంగా ఫామ్ లేఅవుట్ విండో ద్వారా మన యొక్క ఫామ్ లేఅవుట్ని కంట్రోల్ చేసుకునే దానికి అవకాశం ఉంటుంది. మరి ఇది మ్యాక్సిమైజ్లో ఉంటే ఇట్లా ఫుల్ స్క్రీన్లో సెట్ అవుతుంది. అటైతే మ్యాక్సిమైజ్ అక్కడ ఉంది కాబట్టి మీకు అక్కడ అట్లా ఫుల్ స్క్రీన్ వచ్చింది. ఇక్కడ రన్ టైంలో మ్యాక్సిమైజ్ రావాలంటే వేరే ప్రాపర్టీ సెట్ చేసుకోవాలి. ఓకే, అది ఎలా అనేది తర్వాత చూద్దాం. తర్వాత మీకు ఉండే ఐడిఈ కాంపోనెంట్ వచ్చేసి మౌస్ని రైట్ క్లిక్ చేస్తే వచ్చేది కాంటెక్స్ట్ మెనూ. ఏ కాంపోనెంట్ మీద ఏ ఆబ్జెక్ట్ మీద రైట్ క్లిక్ చేస్తారో ఆ ఆబ్జెక్ట్ కింద ఏమొస్తుంది, కాంటెక్స్ట్ మెనూ అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ టూల్ బాక్స్ మీద రైట్ క్లిక్ చేశారు, ఇది కాంటెక్స్ట్ మెనూ అనమాట. ఆ విధంగా కాంటెక్స్ట్ మెనూలో ఉండే ఆప్షన్స్ అప్పటికప్పుడు ఏ ఆప్షన్ కావాల్సి ఉంటే ఆప్షన్ యూజ్ చేసుకొని మీరు వర్క్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ దీని మీద రైట్ క్లిక్ చేసాం, దీనికి సంబంధించిన ప్రాపర్టీస్ కావాలనుకోండి, ప్రాపర్టీస్, ఇట్లా మీరు కాంటెక్స్ట్ మెనూని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మీ విజువల్ బేసిక్కి సంబంధించిన ఆబ్జెక్ట్స్ అన్నిటిని బ్రౌజ్ చేసి వాటి ప్రాపర్టీసు, ఈవెంట్స్, మెథడ్స్ వాటిలన్నిటిని చూసుకోవాలనుకుంటే F2 లేదంటే ఆబ్జెక్ట్ బ్రౌజర్ అనే దాని మీద క్లిక్ చేస్తే ఇవన్నీ కూడా ఆబ్జెక్ట్స్. మరి వీటికి సంబంధించి రైట్ సైడ్ మీకు ఏమొస్తున్నాయి, సపోజ్ చెక్ బాక్స్ అని ఉంది. ఈ చెక్ బాక్స్కి సంబంధించినటువన్నీ రైట్ సైడ్ వచ్చాయి. ఈవెంట్స్ ఏమున్నాయి, ప్రాపర్టీస్ ఏమున్నాయి, ఇట్లా హ్యాండ్ సింబల్తో చూపించేటివన్నీ ప్రాపర్టీస్. ఈ ఫ్లాష్ లాగా ఉందో చూడండి, అవి ఈవెంట్. ఈ గ్రీన్ సింబల్లో ఉండేది మెథడ్స్. ఇట్లా ఏమున్నాయో చూసి వాటికి సంబంధించిన దాని మీద క్లిక్ చేస్తే కింద మీకు డిస్క్రిప్షన్ రావడం జరుగుతుంది. వాటిని మీరు మీ యొక్క అప్లికేషన్లోకి అప్లై చేసుకునే దానికి అవకాశం ఉంటుంది. ఇవే కాకుండా ఇంకా ఐడిఈలో మీకు ఇమీడియట్ విండో, వాచ్ విండో, లోకల్ విండో ఇలాంటి విండోస్ కూడా ఉన్నాయి. ఇవి దేనికి ఉపయోగపడతాయంటే మీ అప్లికేషన్ని రన్ చేసినప్పుడు
డీబగ్ చేసుకునేటప్పుడు ఈ విండోస్ ఉపయోగపడతాయి. మరి అవి ఎలా యూజ్ చేసుకోవచ్చు అనేది మీకు డీబగ్గింగ్ అనే సపరేట్ టాపిక్ వస్తుంది. చూడండి కింద వచ్చాయి, ఇమీడియట్ విండో, లోకల్ విండో, ఇట్లా ఇవి ఎలా యూజ్ చేసుకోవాలనేది డీబగ్గింగ్ అనే టాపిక్లో మనం క్లియర్గా చూద్దాం. మరి మీరు ఇట్లా ఒక ఫామ్ని డిజైన్ చేసిన తర్వాత మీకు 3 స్టెప్స్ చెప్పుకున్నాం ఇంతకు ముందర లాస్ట్ సెషన్లో. ఫామ్ డిజైనింగ్ ఒకటి, అంటే ఇంటర్ఫేస్ ఐటమ్స్ ఇట్లా డిజైన్ చేయడం, డ్రా చేయడం. తర్వాత డ్రా చేసిన తర్వాత వాటికి ప్రాపర్టీస్ విండో ద్వారా ప్రాపర్టీస్ సెట్ చేయడం. సెట్ చేసిన తర్వాత వాటికి సంబంధించి కోడ్ రాసుకోవడం లాస్ట్ అన్నమాట. మరి కోడ్ రాయాలి అంటే డబుల్ క్లిక్ చేస్తే, సపోజ్ కమాండ్ బటన్ 1కి కోడ్ రాయాలనుకోండి, దీని మీద డబుల్ క్లిక్ చేస్తే కోడ్ విండో ఓపెన్ అవుతుంది. మరి కోడ్ విండోలో చూసినట్లయితే లెఫ్ట్ సైడ్ మీకు ఆబ్జెక్ట్స్ అన్నీ కూడా లిస్ట్ అవుతాయి. క్లిక్ చేస్తే ఇక్కడ మీరు మీ ఫామ్ మీద ఏ ఆబ్జెక్ట్స్ని, లేదంటే మీ ప్రజెంట్ ఫామ్లో ఏ ఆబ్జెక్ట్స్ని కలిగి ఉన్నారో, ఏ కంట్రోల్స్ని కలిగి ఉన్నారో అవన్నీ లిస్ట్ వస్తాయి. చూడండి, కమాండ్ 1, కమాండ్ 2, 2 బటన్స్, ఫామ్, ఆప్షన్, టెక్స్ట్ బాక్స్, ఇవన్నీ కూడా లిస్ట్ రావడం జరిగింది. అయితే ఏదైతే సెలెక్ట్ చేస్తారో, సపోజ్ కమాండ్ 2 సెలెక్ట్ చేసాం, దీనికి సంబంధించిన ఈవెంట్స్ లేదంటే ప్రొసీజర్స్ అన్నీ కూడా రైట్ సైడ్ ఉంటాయండి. ఇవి ప్రొసీజర్స్ యొక్క లిస్ట్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ గాట్ ఫోకస్ ఈవెంట్, ఫోకస్ వచ్చినప్పుడు ఏం రావాలి అనేది. కమాండ్ 2కే ఇదొక ఈవెంట్, ఇదొక ఈవెంట్. సో ఈ ఈవెంట్ లేదంటే ప్రొసీజర్స్ ఇట్లా సబ్బు అండ్ సబ్బు అయి ఉంటాయి. దీంట్లో కోడ్ రాయొచ్చు, ఇది సపరేట్, ఇది సపరేట్, ఇది సపరేట్, ఇట్లా సపరేట్ ఈవెంట్స్ లేదంటే ప్రొసీజర్స్ అన్నీ కూడా మీకు లైన్ తోటి డివైడ్ చేయబడి ఉంటాయి. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సింపుల్ కోడ్ రాస్తున్నాను, ఎంఎస్జి బాక్స్ అని హలో అని సంథింగ్ మెసేజ్ ఇచ్చాం. దీనికి ఈ కోడ్ రాస్తారు, మళ్ళీ దీనికి వేరే కోడ్ రాయొచ్చు. ఇట్లా ఎన్ని లైన్స్ రాసినా సరే అన్నీ కూడా ఒకేసారి మీరు చూసుకునే అవకాశం ఇక్కడ విజువల్ బేసిక్లో ఇవ్వడం జరిగింది. మరి కోడ్ విండో క్లోజ్ చేయాలంటే కంట్రోల్ F4, లేదంటే ఇక్కడ ప్రాజెక్ట్ ఎక్స్ప్లోరర్లో మీకు వ్యూ ఆబ్జెక్ట్ అని ఉంది. వ్యూ ఆబ్జెక్ట్ అంటే ఇక్కడ ఫామ్ కనబడుతుంది, వ్యూ కోడ్ అంటే కోడ్ కనబడుతుంది. మళ్ళీ ఫామ్ రావాలంటే వ్యూ ఆబ్జెక్ట్, వ్యూ కోడ్. ఇట్లా మీరు కోడ్లోకి ఈ డిజైనర్లోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఏం చేశారు, సింపుల్గా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫామ్ తీసుకున్నాం, కంట్రోల్స్ తీసుకున్నాం, కోడ్ కూడా ఎట్లా ఉంది, కోడ్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది అనేది కూడా చూసాం, కోడ్ ఎడిటర్. మరి ఇప్పుడు ఫామ్ రన్ చేస్తాం. మనం కోడ్ ఏం రాసాం, క్లిక్ ఈవెంట్లో జస్ట్ మెసేజ్ రాసాం, ఈ బటన్కి మాత్రమే. ఇక్కడ క్లిక్ చేస్తే చూడండి ఆ మెసేజ్ రావడం జరిగింది. ఓకే అని ప్రెస్ చేయండి. వీటికి ఏమి కోడ్ రాయలేదు కాబట్టి ఇక్కడ ఏ యాక్షన్ ఉండదు, ఇక్కడ మాత్రం అది క్లిక్ చేస్తే వస్తుంది. అదేనమాట ఈవెంట్. ఆ ఈవెంట్ వచ్చినప్పుడు ఆ కోడ్ ఎగ్జిక్యూట్ కావడం జరుగుతుంది. ఓకే, ఈ విధంగా ఎన్విరాన్మెంట్ మనకి ఈ విజువల్ బేసిక్లో కనిపిస్తుంది. ఈ ఎన్విరాన్మెంట్ని యూజ్ చేసుకొని ఈ ఐడిఈ కాంపోనెంట్స్ని, ఇప్పటిదాకా చూసిన కాంపోనెంట్స్ అన్నిటిని ఏ వద్దు ఏ కావాలని ఇట్లా క్లోజింగు లేదంటే వ్యూయింగ్ చేసుకుంటూ మనం ఈ యొక్క అప్లికేషన్స్ని డిజైన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ సెషన్స్ నుంచి మనం అవి ఎట్లా అనేది చూద్దాం. ఓకే.